బ్యాంకాక్లో డైరెక్టర్ గారికి హీరోకి గొడవ జరిగిందంట. ఏందా గొడవ, ఎందుకు జరిగింది? హీరో గారు వచ్చారు. ఆ ఒక్క ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం వేరే చోటుకి వెళ్ళి ఎక్కడ ఒక సపరేట్ మ్యూజిక్ ఏదో చేయించి ఖర్చు పెంచాడు అన్నట్టుగా ఏదో జరిగింది. ఏం తెలియదు, చెప్పని కూడా చెప్పలేదు ఆయన. ఒకసారి ఒక రోజు వెళ్ళిపోయాడు. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను వేణు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. ఇప్పుడిప్పుడే సంక్రాంతి ముగించుకొని ఇంకా ముగ్గలనట్టు సంక్రాంతి. ఏం బ్రో, సంక్రాంతి ముగిలేదా? మంచి ముగ్గలు బిగ్గలు బాగా వచ్చాయి. ఎక్కడ జరుపుకున్నారు సంక్రాంతి? ఇంట్లో జరుగుతాయి అంటే ఉద్దానండి. ఏదో జరిగింది సంక్రాంతి అంటే వెళ్ళావు బ్రో. అట్లా బయటికి వెళ్ళాను, ఇంట్లోనే ఉంటాను. అవునా? అందరు ఇలాగే చెప్తారు కదన్నా. ఫస్ట్ చాలా డిప్లొమాటిక్ ఆన్సర్ చేశారు ఆయన. ఎంత నీట్గా చెప్పారంటే బేసిక్గా బయటికి వెళ్ళి ఇంట్లోనే ఉంటారు, సెటిల్డ్గా నీట్. ఫ్రెండ్స్, రంజిత్ గారు, అజయ్ అన్న అండ్ వీరస్వామి వీళ్ళందరూ నాకు బాగా మంచి ఫ్రెండ్స్. సో చాలా మంచి సినిమా. నాకు కథగా, స్టోరీగా, అన్ని రకాలుగా నా ఫ్రెండ్ కాబట్టి అన్ని నాకు తెలుసు. రంజిత్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బ్రో. నాకు చాలా మంచి మిత్రులు, చాలా హార్డ్ వర్కరు. నాకు కథగా దగ్గర నుంచి సినిమా ఎంత కష్టపడి చేశారు మొత్తం ఏంటో నాకు బాగా తెలుసు. నేను సినిమా చూస్తున్నాను. చాలా ఎగ్జైట్ ఫిలిం ఇది. కంపల్సరీ మీరు చూసిన తర్వాత కూడా నా ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ బ్రదర్. థ్యాంక్ యూ. చాలా వ్యయ ప్రయాసాల గురించి గుడ్. అజయ్ అన్న, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అన్న. బేసికల్గా మీకు తెలుసు కదా, అజయ్ అన్న ఇంటర్వ్యూలకు రారు. అవును, పెద్ద పెద్ద సినిమాలకు కూడా రారు. బట్ ఎందుకు వచ్చారు అంటే ఈ సినిమాలో అజయ్ అన్న రోల్ అంత ఎగ్జైటింగ్ ఉంటుంది, అంత ఇష్టపడి కష్టపడి చేశాడన్న. అందుకే ఈ సినిమాను ప్రమోట్ చేయాలి మా రంజిత్ గారి కోసం అని అజయ్ వచ్చాడు. ఫస్ట్ నాకు కథ చెప్పినప్పుడు యాక్చువల్ రంజిత్ నాకు ఈ ఫిలింతోనే పరిచయం, ఇంతకుముందు పరిచయం లేదు. ఈ ఫిలింతోనే గెట్ అలాంగ్ వెల్. కథ చెప్పినప్పుడు కథ నాకు బాగా నచ్చింది ఫస్ట్. ఎందుకంటే ఒక హారర్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ ఫిలింలో మోస్ట్లీ నాకు ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది మటుకు చాలా సర్ప్రైజింగ్గా, షాకింగ్గా అనిపించింది కథ చెప్పినప్పుడు స్వామి గారు వచ్చి. తర్వాత వి మెట్ అండ్ తర్వాత వి బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. అంతా ప్రాపర్ జరిగిపోయింది. యాక్చువల్లీ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది, ఈ కరోనా అన్ని ఫిల్మ్స్ లానే కొంచెం పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. రంజిత్ హ్యాడ్ వెరీ టఫ్ టైం డీలింగ్ విత్ దిస్, బట్ హోప్ఫుల్లీ మంచి ప్రోడక్ట్ తన చేతిలో ఉంది, బాగా తీశారు ఆయన. సో ఒక మంచి ఫిలింకి డెఫినెట్గా నేను చేయగలిగినంత, నేను మాట్లాడగలిగినంత మాట్లాడితే మంచిదని చెప్పొచ్చు. నిజంగా థ్యాంక్స్ అన్న. నిజంగా చాలా థ్యాంక్స్ అన్న. ఇక్కడికి రావడం నాకు తెలుసు, నా కోసం, మాకు, మా సినిమా కోసం వెరీ హ్యాపీ. చాలా బిజీగా ఉంటారు, చాలా సినిమాలు అన్ని లాంగ్వేజ్ లో చేస్తారు. బిజీ అని కాదు వేణు, క్వశ్చన్స్ అన్ని ఒకే రకం ఉంటాయి కదా. సరే వచ్చి ఏం చెప్తామా? క్యారెక్టర్ మీకు ఎంత నచ్చి, ఎంత ప్రేమించి, దీన్ని మీకు హార్ట్ఫుల్గా ఈ సినిమా నేను ప్రమోట్ చేయాలని మీరు ఇక్కడికి వచ్చారు చూడు, అది నాకు బాగా. బేసిక్గా అందరు న్యూ కమర్స్, ఒకటి స్వామి గారి ఫస్ట్ ఫిల్మ్. సో అలాంటిదంతా సెట్ అవ్వాలంటే చాలా ఎఫర్ట్ ఉంటుంది మేడం. అంటే ఒక సినిమా తీయాలని, దాన్ని దాన్ని ప్రమోట్ చేసి రిలీజ్ చేయాలనుకున్నా కూడా లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అందులో. సో మనం అందరం వీలైనంత టీమ్గా దాన్ని సపోర్ట్ చేసి ముందు తీసుకెళ్లే పరిస్థితి ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా. సో మంచి ప్రోడక్ట్ అయితే డెఫినెట్గా వీళ్ళ చేతిలో ఉంది, నాకు తెలుసు అది. ఎందుకంటే నేను యాక్ట్ చేశాను కాబట్టి. ఒకటి నాకు పర్టికులర్గా ఇంటర్వెల్ ఇందా చెప్పినట్టు అది చాలా బాగుంది. ఈవెన్ ద కాస్టింగ్ ఆఫ్ ద ఫిలిం, పర్మి గారు కానీ, రాజీవ్ అన్న, సో ఎవ్రీ వన్ వాళ్ళు మంచి జాబ్ చేశారు ఫిలింలో. జాబ్ చేశాను, నేను కూడా చూశానన్న. సీరియస్గా ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం అది అవసరం. ఇంటర్వెల్ ఎపిసోడ్ గురించి ఒక మంచి క్వశ్చన్ ఉంది కదా. ముందు బ్రదర్ వీరస్వామి గారు, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ సినిమా చాలా మంచి ప్రాజెక్ట్ చేశారు. సో ఈ కథ ఎలా పుట్టింది, అసలు రంజిత్ గారితో ఎందుకు చేయాలనిపించింది, ఆ జర్నీ ఏంటి సరే ప్రేక్షకులకు చెప్తే? ఈ జక్కా హరిప్రసాద్ గారు అని స్క్రీన్ ప్లే రైటర్ సార్ సుకుమార్ గారి దగ్గర వాళ్ళ ఇది 100%లో 1 నేను కొన్ని తనకు కట్ చేసుకుంటుంటే నేను డిస్కషన్కి అదే డిస్కషన్ ఉంటే తను ఫోన్ చేసి ఎక్కడ ఉన్నామంటే మామూలు రెగ్యులర్ కలుస్తాం. ఈ రంజిత్ గారు నాకు ఒక 6-7 ఇయర్స్ నుంచి బాగా పరిచయం అనమాట. తను అవధి సినిమా, కన్నడలో ఒక సినిమా చేశారు, దానికి కోఆర్డినేటర్గా పనిచేశాను. ఫోన్ చేసి ఎక్కడ ఉన్నట్టే అంటే అది అయిపోయిన తర్వాత ప్లేస్కి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి ఫ్యూచర్ అని సో ఏదో కట్ చేసుకుంటున్నాము, చూడాలి మరి ఏంటి ఏం కదా. మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని పుష్ చేసి ముందుకు తీసుకెళ్లేవాడు మహానుభావుడు దేవుడు మనకు. మన ఇండస్ట్రీలో మీకు తెలుసు అది, మనం ఎట్లొచ్చాం కదా మనకు తెలుసు. సో అట్లనే ఒక లైన్ చెప్పగానే తను బాగా హుక్ అయ్యాడు దానికి. ఎవరనుకుంటున్నారు ఏంటంటే ఇంకేమనుకోలేదండి అన్నాను. తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత కూర్చున్న తర్వాత మీరే అనుకుంటున్నాను, మీతోనే చేద్దామని. తన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా తను ఎలా ఉంటాడు ఏంటంటే దగ్గర నుంచి నేను చూశాను కాబట్టి తనకు తగ్గట్టుగా పర్ఫెక్ట్గా కథ చేసుకుని ఒక్కసారి ఒక లైన్ చెప్పగానే ఆయన ఓకే అనేసాడు. ఓకే అని
ఇంకా అందరు ఫ్రెండ్స్, తన ఫ్రెండ్స్ చాలా అందరూ మంది ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని వీళ్ళ వల్ల సాధ్యం కాదు సినిమా చేయాలి అంటే. సో చాలా మంది ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. లాస్ట్ ఇయర్ ఫెబ్లోనే ఫినిష్ చేశాను సినిమా. సో ఏప్రిల్కి వెళ్దాం అనుకునేటప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ ఇలా వచ్చింది. ఏప్రిల్ 24th ఫ్రైడే వచ్చింది. ఆ డేట్ సింక్ అవుతుంది ఆ వీక్కి. సో వెళ్ళిపోదాం అనుకున్నాను. కరెక్ట్గా కరోనా మిమ్మల్ని కాదు ప్రపంచాన్ని ఊపింది అది. అందరికి షేక్ అయి ఉంది. మాకు కొద్ది బాగా ఊపింది. సో బ్రదర్, మీరు అసలు ఇతనితో అంటే వీరస్వామి గారితో చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అసలు అతను ఆయన చెప్పిన పాయింట్ డీల్ చేస్తాడా లేదని మీకు నమ్మకం ఎక్కడ కలిగింది అసలు? అంటే మేము ఫస్ట్ కన్నడ ఫిలిం ఒకటి చేశాను 2016లో అవధి అని. సో ఆయన కో డైరెక్టర్గా చేశారు ఆ సినిమాలో. ఆయన వర్క్ చూశాను ఆ సినిమాలో. లైక్ డైరెక్టర్ ఎంత కష్టపడుతున్నాడో ఈయన కూడా అంతే ఇంకా పుష్ చేసి, ఇంకా డైరెక్టర్ కూడా సజెషన్స్ ఇచ్చి. సో ఆయన ఐడియాస్ బాగుంటాయి. ద వే ప్రజెంటేషన్ అంటే ఆయన రాసుకునేటప్పుడే ఆ గ్రాఫ్ వేసుకుంటాడు. సో బిగినింగ్ ఇలా ఉండాలి, ఒక 15 minutes తర్వాత కొంచెం లేపాలి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకొంచెం లేపుతాం, ఇంటర్వల్ తీసేసుకెళ్ళి అక్కడ పెట్టేద్దాం. సో అలాగే మన మూవీ కూడా ఫస్ట్ 15 minutes కొంచెం స్లోగా స్టార్ట్ చేసి 15 minutes తర్వాత క్యారెక్టర్స్లోకి ఇన్వాల్వ్ అయిపోతారు. హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, అండ్ ఇద్దరు క్యారెక్టర్స్ కూడా. అన్నయ్య క్యారెక్టర్ కూడా క్యారెక్టర్, ఆయన పోలీస్ అంటే పోలీస్ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోతారు తప్ప ఇట్స్ లైక్ ఓ అజయ్ చేస్తున్నారు, రంజిత్ చేస్తున్నారు అలా ఉండదు. సో ఆ విధంగా ఆయన గ్రాఫ్ వేసుకోవడం వల్ల చాలా బాగా వచ్చింది సినిమా. అన్న ఈ సినిమాలో ఎట్లుంటుంది అన్న మీ క్యారెక్టర్ ఎట్లుంటుంది? ఒక ఇన్వెస్టిగేషన్, ఒక ఇష్యూ ఇప్పుడు చెప్పకూడదు యాక్చువల్గా, ఇది హారర్ కైండ్ ఉంటుంది కదా. సో రంజిత్ క్యారెక్టర్ని కలుస్తాను నేను. కలిసిన తర్వాత ఒక ఇంటికి సంబంధించిన విషయం, దీని తర్వాత ఆ ఇంట్లో జరిగే కాన్సిక్వెన్సెస్ ఎలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మీకు స్క్రీన్ ప్లే చాలా చాలా పక్కాగా చేసుకున్నారు ఈయన. అవునవును, వెరీ గ్రిప్పింగ్, వెరీ ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది ఫిలిం. అండ్ ఇంటర్వెల్ తర్వాత రాజీవ్ గారు కానివ్వండి, ఇదంతా కానివ్వండి, మీకు ఒక 1 hour ప్రాబ్లీ 1 hour 50 minutes 1 hour చాలా టైట్గా అసలు అటు ఇటు కదలకుండా సినిమా చూపించి పంపించేస్తారు. అదైతే కన్ఫర్మ్. అవునా? ఇప్పుడు ఆడియన్స్ చాలా థ్రిల్లింగ్ సినిమాలు వస్తున్నాయి, ఓటీటీస్ పెరిగాయి, ప్రపంచం మొత్తం ప్రతి ఒక్కరి ఫోన్లో ఉంది. అవును. సో ఒకప్పుడు అంటే ఇది లేదు కాబట్టి థ్రిల్లింగ్ సినిమాలు మనకు వచ్చే సినిమాలు మనం చూసేవాళ్ళం. సో ఇదంతా ప్రపంచం అంతా వాళ్ళ కళ్ళ ముందు ఉన్నప్పుడు అది దాటి మీరు ప్రేక్షకులకు ఇచ్చే ఎక్సైట్మెంట్ ఏంటి ఈ సినిమా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్గా థ్రిల్లర్ సినిమాలు చూస్తాం, అన్నీ చూస్తాం. హర్రర్ థ్రిల్లర్ ఉంటుంది, కామెడీ థ్రిల్లర్ ఉంటుంది, అన్నీ చూస్తాము. కాకపోతే దీంట్లో థ్రిల్లర్ అంటే కన్ఫామ్ థ్రిల్లర్. ఇది హర్రర్ కాదు, ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు, చిన్నపిల్లలతో కూర్చొని చూడొచ్చు. ఫస్ట్ టైం సెన్సర్ చేసిన వాళ్ళు కూడా నాకు చాలా అప్లాజ్ ఇచ్చారు. సెన్సర్ అయిపోయిన తర్వాత పక్కన పిలిచి సభ్యులంతా కూర్చొని చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూపించావయ్యా, చాలా థ్యాంక్స్ అని చెప్పి నేను షాక్ అయిపోయా. సార్ నిజమేనా మీరు అంటున్నది అన్న? అవును సార్, నిజమే అండి, చాలా బాగుంది, మీ పేరు అది ఇది అని ఒక్క కట్ కూడా లేదు, సింగిల్ కట్ లేకుండా యూ ఇద్దాం అనుకున్నాం. కాకపోతే ఇది కొద్దిగా అక్కడ హర్రర్ అని అనిపించింది, అందుకని యూబై ఇస్తున్నాం, ఏమనుకోవద్దండి. అయ్యో చాలా థ్యాంక్స్ అండి, అప్లాజ్ ఇచ్చారు. మీరు చెప్తుంటే చాలా మంచి విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్నో సినిమాలు చూస్తుంటారు వాళ్ళకు అదే పని, అసలు వాళ్ళకి అలా అయిపోతుంది. రోజుకి 5 సినిమాలు 6 సినిమాలు చూస్తున్నారు. అలాంటిది ఒక చిన్న సినిమాను చూసి, ఒక కొత్త సినిమాను చూసి ఇది బాగుంది, దీని కంటెంట్ చాలా బాగుంది, గ్రేట్ థింగ్. సినిమా ఎంత బాగుంటే అంత ప్రమోట్ చేయాలి. సో థ్యాంక్ యూ అండి సెన్సార్స్ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న సినిమాని, కొత్త ప్రయత్నాన్ని, కొత్త టీంని మీరు ఇంత మనసుకు తీసుకొని ఇంత ఎంకరేజ్ చేసినందుకు నా తరపున థ్యాంక్ యూ వెరీ మచ్. రంజిత్ని మా ఆడియన్స్ ఎలా చూడబోతున్నారు? నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను బ్రో మూవీలో. నా క్యారెక్టర్ ఒక ఫిల్మ్ రైటర్ క్యారెక్టర్. నాకు స్టోరీస్ రాయటం అంటే ఇంట్రెస్ట్. సో ముందు చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ ఇచ్చుంటాను, కాకపోతే తర్వాత ఎన్ని స్టోరీస్ రాసినా బర్నీ గారికి నచ్చదు అనమాట. ప్రొడ్యూసర్ గారు, సో ప్రొడ్యూసర్ క్యారెక్టర్ ప్లే చేశారు. సో ఐ గో ఆన్ ట్రిప్ అనమాట విత్ ఫ్యామిలీ. సో రైటర్స్ ఎలాగా ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుతున్నాం, సినిమా రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అంటున్నాం కదా, నిజంగా చెప్తున్నా, కాన్ఫిడెంట్గా చెప్తున్నా, మీరు వెళ్ళి సినిమా చూస్తుంటే ఇవేం గుర్తురావు. ప్రొడ్యూసర్, డైరెక్టర్, సినిమా కథ చెప్తున్నాడు అని ఏం గుర్తురావు తెలుసా? కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోతాం. ఎస్పెషల్లీ ఆ టీ కోట్ సీన్ దగ్గర నుంచి, టీ షాప్ అక్కడ నుంచి బంగ్లోకి వెళ్ళిన ఫస్ట్ హుక్ అక్కడ నుంచి ఆ సీన్ గురించి మాత్రం చెప్పాలన్నయ్య. ఎందుకంటే ఫస్ట్ డే అన్నయ్యతో షూట్, అప్పటి వరకు పరిచయం కూడా లేదు. అది కూడా ఏంటి, మార్నింగ్ నుంచి పోలీస్ ఎపిసోడ్స్ ఉంటే అవి తీసేసుకొని లాస్ట్ 4 to 6 ఇంకా లైట్ పోతుంది అనగానే నా అరగంట ముందు ఈయన డైలాగ్ పేపర్ చేతిలో పెట్టాడు. 3.5 pages డైలాగ్. అది 3.5 pages. అసలు ఎంత కష్టమైన పదాలతో ఉంటుందంటే డైలాగు.
ఇది హీరో గారు వచ్చారు ఇచ్చేసేయండి డైలాగ్. సో ఆ 3.5 pages డైలాగ్ అది 4 సార్లు చెప్పాలి. అన్నయ్య సజెషన్లో చెప్పాలి, నా సజెషన్లో చెప్పాలి, కింద ట్రాలీ సజెషన్ అండ్ వైడ్. ఇన్ని యాంగిల్స్లో ఆయన 2 గంటల్లో ఆ డైలాగ్ ఏదో చెప్పేసాం చేసేసాం. తర్వాత ఆయన సినిమా అయ్యేంత వరకు ఎప్పుడు సతాయిస్తూనే ఉన్నా, వద్దు ఆ సీన్ మళ్ళీ చేద్దాం, ఆ సీన్ మళ్ళీ చేద్దాం, ఏదో నర్వస్గా చేశాను అనిపిస్తుంది, చేద్దాం. తర్వాత ఎడిటింగ్లో చూసుకొని చేసుకుంటే అన్నిటికంటే బాగా అదే సీన్ వచ్చింది. అవునా? కొంచెం ప్రెషర్లో జరిగే బాగుంటాయి అది అనిపించింది నాకు నిజంగా. నాడులు పనిచేస్తుంటే అన్నయ్య అంటే ఎక్స్పీరియన్స్ చెప్పేస్తాడు. నాకు అసలు ఫస్ట్ డే షూట్ అది, ఆ రోజు అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే నుంచి ఎప్పుడు నాకు ఆ నర్వస్నెస్ లేదు, ఏం లేదు. ఎందుకంటే ఫస్ట్ డే ఆయన మొత్తం లైన్స్ తో రెడీ సీన్ కి వచ్చినా కూడా కాదు బ్రో. ఇప్పుడు రంజిత్ గారు కొత్త వాళ్ళు ఫస్ట్ డేనే 3 pages డైలాగ్ ఇచ్చి అంత ప్రెషర్ పెట్టడం మీకు అన్యాయం అనిపించలేదు? దానికి కారణం ఉంది. యాక్చువల్ అంటే మా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, తను చూసి ఇట్లా అని అనుకున్నాము కదా, ఇలా వెళ్తున్నాము ఈరోజు ఓపెనింగ్, తర్వాత సో షూటింగ్ ఈ రోజు నుంచి అని తెలిసిన తర్వాత వాళ్ళు వచ్చిన కాల్స్ వచ్చాయి. కాల్స్ వచ్చినప్పుడు నేను ఏంటి ఇలా అంటున్నారు అంటే ఉంటుంది కదా, చూడు నువ్వు చేసుకున్నావు అది ఇది అట్లా ఇట్లా, మరి మీ లైఫ్ అట్లా ఇట్లా అంటే ఇదేంటి ఇలా అంటున్నారు అని, సరే చూద్దాం అని చెప్పి ఆయన మధ్యాహ్నం తర్వాత రమ్మన్నా. ఎందుకంటే కంగారు పెట్టకూడదు ఫస్ట్. ఇంకోటి నేను సీన్ పేపర్ ఇస్తే ఫస్ట్ తను పట్టేసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మనకు అప్పచెప్పేస్తారు అనే ఉంది నాకు. అలా కాకుండా సీన్లోకి వచ్చిన తర్వాత, కెమెరా ముందుకు వచ్చిన తర్వాత సీన్ పేపర్ ఇది సోన్సో అని చెప్పి అప్పుడు మనకు కావాల్సినట్టు మనం చేసుకోవచ్చు కదా అనే దాంట్లో నేనున్నా. సో పైగా ఈ కాల్స్ ఇవి డిస్టర్బ్ చేసి వచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చేసి అంటే నిజంగా చెప్తాను, నువ్వేం చేయొద్దు, ఆ పేపర్ ఎలా ఉందో అలా చూసి నువ్వు క్యాజువల్గా నాతో ఎలా మాట్లాడుతున్నావు అలా మాట్లాడు, నువ్వేం చేయొద్దు, ఏం యాక్టింగ్ చేయొద్దు అన్న. నిజంగా ఆయన యాక్టింగ్ చేయొద్దు అన్న, కానీ యాక్టింగ్ చేసినట్టు ఉంటుందో ఏముంటుందో మీరు చూడండి. నిజంగా చెప్తున్నా, చాలా పర్ఫెక్ట్గా, చాలా న్యాచురల్గా. ఎక్కడ ఓవర్ ద బోర్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, ఓటీటీ ఇంత థ్రిల్లర్స్ ఎక్స్పోజర్ ఎక్కువైంది జనానికి, బట్ స్టిల్ అయినా కూడా ఆ ఇంటర్వెల్ అయ్యింది. నెవర్ సీన్ బిఫోర్ ఇంటర్వెల్ నేను చెప్తున్నాను. ఏం బ్రో, బిఫోర్ ఒక 4 ఇంటర్వ్యూల్లో సినిమా గురించి 4-5 ఇంటర్వ్యూ చూసాను. అన్నిట్లలో ఇంటర్వెల్ అంటున్నారు. ఇప్పుడు అజయ్ కూడా ఇంటర్వెల్ నెవర్ బిఫోర్. ఆల్మోస్ట్ 1.5 year అలా షూట్. స్టిల్ నాకు ఇంటర్వెల్ పిన్ పాయింట్ గుర్తుంది, ఏమేమి షార్ట్స్ ఉన్నాయి ఏంటి అని. సో ఎంత ఇంపాక్ట్ మధ్య చాలా సినిమా చేస్తుంటాను. స్టిల్ మిగతా నన్ను అడిగితే ఇప్పుడు నేను కంగారుగా చెప్పలేనేమో, కానీ నాకు ఇంటర్వెల్ మటుకు ఇంపాక్ట్ అంత స్ట్రాంగ్ అవుతుంది. నేను ఇప్పుడు నీకు వచ్చిన తర్వాత నీతో మాట్లాడినట్టు సార్తో నేను మాట్లాడి కొద్దిగా షేర్ చేద్దాం అనుకున్నా, కానీ నేను ఇంత బాగా గుర్తుపెట్టుకుంటాను అనుకోలేదు. ఎనీ యాక్టర్ ఒక మంచి సీన్ చేస్తే తెలుసు కదా, సీన్ చేస్తే మైండ్ లోకి వెళ్ళిపోతుంది. అవును, అది సినిమా ఏమైనా కానీ అది మనల్ని వెంటాడుతుంటది. ప్లస్ దాంతోపాటు ఇంటర్వెల్ మెయిన్ కంటెంట్ అది. సో కథ అది. సో అక్కడ నుంచి ఆ హై నుంచి స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ అంతా కూడా. సో అందుకని నాకు స్వామి నేను చెప్పినప్పుడు కూడా ఫస్ట్ నుంచేనే ఉన్నాయి ఇంటర్వెల్ ఎప్పుడు ఫోన్ చేసి ఇంటర్వెల్ ఎలా ఉంది బాగుండాలి ఇంటర్వెల్, ఎప్పుడు ఫోన్ చేసిన రంజిత్ ఇంటర్వెల్ ఏంటి ఎలా ఉంది, అయ్యి వచ్చింది కదా అంత అడిగా ఉన్నాయి. ఎందుకంటే నేను ఫీల్ అయినా అది ఉందా లేదా స్క్రీన్ మీద. అవును. సో దానికి బాగా వచ్చిందని చెప్పాను హ్యాపీ. షూట్ లో కూడా అన్నయ్య ఇంటర్వెల్ ఇప్పుడు చేస్తున్నాం లైవ్ విన్నారు కదా, సో ఇంటర్వెల్ ఆస్కింగ్ అనమాట. నాకు కథగా తెలిసినప్పుడు నువ్వు చదువు అంటే చెప్పినప్పుడు తెలుసన్నా, బట్ మీరు చేసిన తర్వాత ఇంత ఎక్సైట్మెంట్ వచ్చిందంటే నిజంగా ఆడియన్స్కి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుద్దని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా అజయ్ సార్ని మామూలుగా ఫోన్ చేసి సార్ అంటే చిన్న సినిమాలు చేస్తారో లేదో మనం ఫ్రెష్, మరి ఆయన ఏంటంటే డైరెక్ట్గా మరి సార్కి గుర్తుందో లేదో చూడండి నాకు సబ్జెక్ట్ చెప్పండి, లైన్ చెప్పండి, నచ్చితే చేస్తే లేకపోతే మీరు మళ్ళీ ఫీల్ అవ్వద్దని చాలా సున్నితంగా చాలా చెప్పారు. అంటే ఆల్టర్నేట్గా నేను శ్రవణ్ని అనుకున్నా, శ్రవణ ఓకే డన్ అనుకున్నా. ఒక్కసారి వన్స్ లైన్ చెప్పి ఇంటర్వెల్ వరకే చెప్పా, తర్వాత చెప్పలేదు. ఇంటర్వెల్ వరకు చెప్పేసరికి చాలండి నేను చేస్తున్నా, మరి నన్ను ఫిక్స్ అయిపోండి అని చెప్పేసారు డైరెక్ట్గా. నాకు ఇంటర్వెల్ తినగానే నాకు తర్వాత బాగుంది, డెఫినెట్గా ఆ ఇంటర్వెల్ పడితే బాగుంటుంది. దానికి నిజంగా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ మంచి ఇంటర్వెల్ ఆ క్యారెక్టర్కి నిజంగా అజయ్ గారు ఒప్పుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే నేను కథ రాసుకున్నప్పుడు అజయ్ గారి క్యారెక్టర్ ఆడియన్కి వచ్చే డౌట్స్ మొత్తం తనకు వస్తాయి. అజయ్ గారు ఉంటారు ఇంటర్వెల్, ఆడియనే ఫీల్ అవుతాడు. నా క్యారెక్టర్ ఆడియన్స్ రిప్రజెంట్ చేస్తూ ఉంటాను. ఏవైతే డౌట్స్ ఉన్నాయో నేనే అడుగుతుంటాను. గ్యాలరీ వాళ్ళందరికీ వచ్చే డౌట్లు అడుగుతుంటాను, నేనే ఆడియన్. అవును, ఆ సినిమాకి సెంటర్ లో ఉంటుంది, నేనే ఆడియన్. నా రియాక్షనే గ్యాలరీ రియాక్షన్ ఉంటుంది, థియేటర్ రియాక్షన్ ఉంటుంది. అందుకని ఆ ఇంటర్వెల్ కూడా సార్ సెంటర్లో పెట్టి ఆ ఇంటర్వెల్ చేసాం, ప్లాన్ చేసాం. నిజంగా ఇప్పటివరకు చూసిన వాళ్ళు, ఈవెన్ ఎడిటర్
సంతోష్ ఎడిటర్ కూడా చూస్తే బూస్ బాంబ్స్ అందరికి. కానీ కథ అనుకున్నప్పుడు ఏదైతే మనం గ్రాఫ్ వేసుకుని ఏదైతే మన పాయింట్స్ అనుకుంటామో, ఇంటర్వెల్ గురించి కానీ క్లైమాక్స్ గురించి ఏదైతే అనుకున్నామో ఎగ్జాక్ట్గా దిగింది వేణు. ఇప్పుడు ఇంటర్వెల్ అనేది ఆల్మోస్ట్ ఒక అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో వన్సార్లు అన్నా అంటే ఎంత ఇష్టం లేకపోతే అన్నిసార్లు రాదన్న టాపిక్ బేసికల్గా. ఒకసారి చెప్పినా కూడా ఎన్నో ఇంటర్వ్యూలు ఎన్ని చేశాం కాబట్టి మనకి ఎన్నిసార్లు చెప్తాలే బోర్ పడుతుంది అని ఒక ఫీలింగ్ ఇన్సైడ్ ఉంటుంది. అది ఉన్నా కూడా మీరు ఇంత ఎగ్జైటింగ్ గా చెప్తున్నారంటే సంథింగ్. ఈయన ప్రతిరోజు షూటింగ్ వచ్చి ఏమండి ఇంటర్వ్యూలు ఈరోజు నిజంగా ఇంటర్వ్యూ చేస్తున్నాడు సార్, చేస్తాం సార్ ఆగండి మిగతా. సో మీకు మనోడు కథ చెప్పినప్పుడు బాగా ఎగ్జైట్ అయ్యి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయాలి, ఈ సినిమాలో నేను చేయాలి అని అనిపించిన పాయింట్ ఏంటి కథలో ఇంటర్వ్యూలు కాకుండా? అంటే ఆయన మొత్తం లైన్ సినిమాని ఒక చిన్న లైన్లో చెప్పేశారు. చెప్పేయటం, నేను వెళ్ళి మా ఫ్రెండ్స్కి కొంతమందికి వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎవరైతే మాకు హెల్ప్ చేయగలరో వాళ్ళకి అది షేర్ చేయటం. అరే బాగుందిరా అయితే చేద్దాం, వాళ్ళైతే నిదానంగా చేసుకుందాం, అడవడొద్దు, కొంచెం టైం తీసుకొని అండ్ ఇంటర్వ్యూలో ఒకటే కాదు, క్లైమాక్స్ కూడా ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది క్లైమాక్స్ కూడా. సో ప్రతి మూవీకి ఏదైతే కావాలో మనకి అంటే ఆడియన్స్ లాస్ట్ వరకు ఎందుకు కూర్చోబెట్టాలని ప్రతి వాళ్ళు అనుకుంటారు. ఈ సినిమాకి లాస్ట్ వరకు కూడా అంటే సెకండ్ హాఫ్ లో ఇంతేనా అనుకునే లోపలే మళ్ళీ ఇంకొక ట్విస్ట్ వస్తుంది. సో ఆ చిన్న ట్విస్ట్ బాగుంటుంది. ప్రతి సినిమాకి ఆ డైరెక్టర్ ఆ హీరో ప్రమోట్ చేసుకుంటారు, ఇది బాగుంటుంది అది బాగుంటుంది. నాకు జెన్యున్గా మీరు అందరూ ఎగ్జైట్ చెప్తుంటే ఎంత కసిగా చేశారు, ఎంత ఎగ్జైట్ అయి చేశారు అనేది నాకు మీ మాటలో నిజంగా తెలుస్తుంది. ఆల్మోస్ట్ సినిమాలో ఆడియన్స్ మీకు తెలుసు కదా, ఎగ్జైట్మెంట్ పాయింట్లు చాలా ఉన్నాయి ఈ సినిమాలో. April 28 ఏం జరిగిందో చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. సో మీరు అందరూ డెఫినెట్లీ చూసి సపోర్ట్ చేయాలి. సో స్క్రీన్ ఉన్న ముగ్గురు కాకుండా ఇంకా ఉన్న చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం. ఇంకా దీంట్లో ఇంకా మన సినిమాలో ఎగ్జైట్మెంట్ క్యారెక్టర్లు ఉన్నారు. బర్నీ గారు మంచి క్యారెక్టర్ ఉంది, లేదా ప్రొడ్యూసర్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఆయనతో ఏంటంటే ఇప్పుడు ఆయనతో రెండే రోజులు కదా నాకు షూట్, వన్ డేలో మొత్తం షూట్ చేసేసాం. అంటే సినిమా మొత్తం ఉన్నట్టు ఉంటారు ఆయన, చాలా ఎపిసోడ్స్ ఉన్నట్టు ఉంటుంది, కానీ వన్ డేలో చేసేసాం. ఆయన నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఎందుకంటే నాన్నగారికి చాలా క్లోజ్ ఫ్రెండ్. రైటర్స్ అసోసియేషన్ ఫామ్ చేసినప్పుడు నాన్నగారే ఫామ్ చేశారు ఫస్ట్. ఫౌండర్ ఏల్చూరి నెంబర్ 1 ఏల్చూరి వెంకటరావు అని ఉంటుంది అనమాట నాన్న పేరు. సో కార్డ్ నెంబర్ 1 నాన్న ఫ్రెండ్ అనమాట. ఒకటేసారి ఇండస్ట్రీకి వచ్చారు. సో అదే గౌరవంతో వచ్చి చేసిన తర్వాత రంజిత్ ఇలా చేసేద్దాం, సింగిల్ టేక్లో అయిపోవాలి, ఆ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తారనమాట. ఆయనలో ఎనీవే అంత ఎనర్జీ ఉంటుంది, అవతల క్యారెక్టర్లో కూడా అంత ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తారట. చేసేసి అన్నయ్య కూడా అంతే, ఇలా చేస్తే బాగుంటుంది రంజిత్, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేసేద్దాం అనగానే చాలా షార్ట్స్ సింగిల్ టేక్లో అయిపోయాయి. మనం 28 to 30 days మొత్తం సినిమా అయిపోయింది. అంటే ఎంత క్లారిటీగా డైరెక్టర్ ఉన్నాడో సీన్లు వేసుకుంటప్పుడు కూడా నా మైండ్లో వచ్చేసి ఇవి సీన్లు, ఇవి షార్ట్స్ ఫట్ట 1/1 వెళ్ళిపోతా ఉంటాయి. సో అందుకే ఫాస్ట్ అయింది వర్క్ కూడా. డాక్టర్ ఏల్చూరి గారు ఆయుర్వేద పితామహులు. అంటే మన మాదాపూర్లో ఏల్చూరి గారి ఆశ్రమం ఉంటుంది. ఎంతో మంది పేదల కన్నా, అంటే నేను యాక్చువల్గా వన్ ఆఫ్ ది పేషెంట్ ఏల్చూరి గారికి, రంజిత్ వాళ్ళ ఫాదర్ నాన్నగారికి, ఏల్చూరి గారికి నేను ఫ్యాన్. మా ఫ్యామిలీ మొత్తం ఆయన శిష్యుల్లాగా. ద గ్రేట్ ఆయుర్వేదికులు ఒక పితామహులు లాంటి వాళ్ళు. ఎంతో మంది మామూలుగా పేదలకి అంటే పెద్ద జబ్బులు వచ్చినా కూడా మన హాస్పిటల్స్లో చేయించుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి కేవలం ఏల్చూరి గారి హస్తవాసి, ఆయన వైద్యం వల్ల బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ సన్ మా రంజిత్ బ్రదర్ మాకు అక్కడి నుంచే పరిచయం. ఏల్చూరి గారి వల్ల ఎంతోమంది బాగుపడే వాళ్ళు ఉన్నారన్న. వాళ్ళందరి బ్లెస్సింగ్ ఈ సినిమాకు ఉండాలి. సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదొకటి ఎప్పుడు సిన్సియర్గా ఆనెస్ట్గా ఒక ఎఫర్ట్ పెడితే రిటర్న్స్ అనేవి ఉంటాయని చెప్పి గట్టిగా రిటర్న్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి. ఐ నో ఎగ్జాక్ట్లీ రంజిత్ కరోనా వల్ల కానీ కరోనా లేకపోయినా ఇంకా చాలా స్మూత్గా ఉండేదేమో. దీనివల్ల వచ్చిన ఫైనాన్షియల్ స్ట్రెస్ కానీ అన్నీ కూడా నాకు తెలుసు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అలానే ఫస్ట్ డైరెక్టర్ అండి, ఫస్ట్ టీమ్. సో వీళ్ళందరూ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే ప్రాపర్గా బయటకు వచ్చి కీప్ ద రిజల్ట్ అసే, అది పక్కన పెడదాం కాసేపు, ముందు జనంలోకి వెళ్ళాలి చేసి. అందుకే రంజిత్ రమ్మనంగా నేను వస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఆడియన్స్ ఎట్లా అయిపోయినట్టు అన్న, వాళ్ళకు ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇస్తే చాలు. డెఫినెట్లీ మీరు రెగ్యులర్ రారు, సడన్ అజయ్ గారు ఇంటర్వ్యూకి వచ్చారనేది ఇంట్రెస్టింగ్ కంటెంట్. సో ఇంకెవరు బ్రో మన సినిమాలో? అంటే రాజు హీ ప్లేడ్ డైరెక్టర్ రోల్. చాలా మంచి క్యారెక్టర్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అంటే ఉన్న 4-5 క్యారెక్టర్స్, ప్రతి క్యారెక్టర్కి ఆ వెయిటేజ్ ఉంది యాక్చువల్లీ. ఓకే.
సో అన్న ఇది ఒక లెవెల్ ఆఫ్ వెయిట్ ఉంటే నాది ఒక లెవెల్ ఆఫ్ ఉంటుంది. అండ్ బన్నీ గారిది రాజీవ్ కనకాల గారి అండ్ చంద్ర గారిని చమక్ చంద్ర గారిని ఇంకా కామెడీ కొంచెం ఉంటే బాగుంటుందని చిన్న లైన్లో కామెడీ డార్క్ కామెడీ లాగా ఉంటుంది. ఆ క్యారెక్టర్ నవ్వదు మనకు. ఐదో అంతే అంతే. క్యారెక్టర్ అంటే తోటి- అందుకే టైట్ ఉంటుంది స్క్రిప్ట్. టూ మెనీ అయిపోయినాయి అంటే ఇక ఎక్కడో అయిపోతాయి కదా, గ్యాప్స్ వచ్చేస్తాయి. అలా ఉండదు, చాలా ఇంట్రెస్టింగ్ గా పెట్టారు మొత్తం. నాకు ఇది నచ్చే వచ్చి కూర్చున్నాను ఇంటర్వ్యూ, అది కూడా కాకపోతే అసలు దరిదాపుల్లో అనవసరం. ఇంకా మరీ తప్పదంటే వెళ్ళి కామ్గా కూర్చొని ఏదో ఏదో 2 క్వశ్చన్లు అడిగారు, మనం 2 సార్లు మాట్లాడాం తప్పితే ఇలా నచ్చకపోతే అసలు ఎవరు వెళ్ళబుద్ది కదా. ఇలా కూడా నీ ఫేస్లో తెలిసిపోతుంది, నువ్వేదో వచ్చి బలవంతంగా కూర్చొని ఏదో చెప్తున్నావు అన్నట్టు. కానీ జెన్యున్లీ వెరీ గుడ్ ఫిలిం డెఫినెట్గా అంటారు. అంటే గ్రేట్ ఎఫర్ట్, కొత్త డైరెక్టర్, కొత్త హీరో, సో అందరూ బాగా ఆడాలని కోరుకుంటున్నాను. సినిమా కంటెంట్ ఏంటి, ఎంత మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నారు అనేది తెలిసిపోయింది. రామనాయుడు ప్రివ్యూ థియేటర్లో మామూలుగా జనాలు రోడ్డు మీద ఉంటారు కదా, మామూలుగా 10 మంది ఒక సినిమా ఇస్తున్నామన్నా వచ్చి చూడండి అని చెప్పి ఆడ ఫిలిం నగర్లో అక్కడిక్కడ సినిమాకి సంబంధించిన వాళ్ళు కదా డౌన్లో అసలు సంబంధం లేదు వచ్చి చూడండి అని చెప్పి సేవించాం. నేను బూస్ బాంబ్స్ అసలు వాళ్ళు అని ఇంటర్వెల్ వద్దన్నా ఆపొద్దు వేసేయండి అంటున్నారు. అంటే ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ ఇమీడియట్లీ ఈ ఇద్దరి మధ్య కామన్గా సీన్ ఉంటుంది. దానికి అజయ్ గారు ఆయన ఇద్దరు తిట్టుకున్నారు. ఎందుకంటే 4 o'clock సీన్ స్టార్ట్ అవుతే 4 o'clock పేపర్లు ఇచ్చేవాళ్ళకి నేను సీన్ పేపర్లు. ఏంటో ఇంత పెద్ద సీన్ అది ఇంటర్వెల్ జరుగుతుంది. సో బేసికల్గా ఇలాంటి థ్రిల్లర్ సినిమాకి డిఓపి మెయిన్ ఇంపార్టెంట్, కెమెరామెన్ చాలా ఇంపార్టెంట్, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత చేసినా కూడా సాలిడ్ ఆ బ్లాక్స్ పెట్టకపోతే కెమెరామెన్ కానీ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడకపోతే ఇంపాక్ట్ రాదు. సో మీరు ఇంత ఎక్సైట్ అవుతున్నప్పుడు ఆ డిఓపి గారు, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళిద్దరు డిఓపి సునీల్ గారు. సునీల్ ఎంతమంది ఫస్ట్ జెస్సీ చేశాడు, హర్రర్ మూవీ జెస్సీ ఫస్ట్ మూవీ. తర్వాత ఓపిట్ట కథ చేశాడు, ఓకే. తర్వాత మన సినిమా చేశాడు. ఇప్పుడు రాఘవేంద్ర గారి సినిమా చేస్తున్నాడు. కథ చెప్పగానే ఇన్వాల్వ్ అయిపోయి ఆఫీస్లో కూర్చొని మొత్తం ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెప్పాను నాకు. ఎందుకంటే కథ జడ్జ్ చేసి దిద్దరే అక్కడ డైరెక్టర్ అండ్ కెమెరామెన్. ఈ సీన్కి ఎన్ని షార్ట్స్ పడతాయి ఏంటనే క్లియర్గా నాకు తెలుసు, తనకు తెలుసు. దాని తర్వాత ఇమ్మీడియట్లీ ఈ వైట్ తర్వాత సునీల్ నెక్స్ట్ అంటే పెట్టి ఆడ ఫ్రేమ్ పెట్టి రెడీగా సార్ రెడీగా ఉంటాడు అనమాట. వైట్ తర్వాత ఎవరు క్లోజ్ వెళ్తాం ఏంటి అంత కంఫర్టబుల్ తను. అంటే నాకు అస్సలు స్ట్రెస్ లేదు. అంటే ఒక కెమెరామెన్కి ఒక డైరెక్టర్కి ఇన్వాల్వ్ అయ్యి ఒక కథ చేసి పట్టుకొని వెళ్తున్నప్పుడు ట్రావెల్ అయినప్పుడు ఎలాంటి చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా సరే మొత్తం కిల్ అయిపోతుంది. అది పడకే కెమెరామెన్ అది మార్చు డైరెక్టర్ని రకరకాలు. అలాంటి నాకు ఎంత హెల్ప్ఫుల్ అయ్యాడంటే అతను చాలా. అసలు సీన్ చెప్పగానే ఈ సీన్ ఏం చేస్తున్నాం ఫస్ట్ ఎవరు ఈ రోజున ఈ సీన్ చేస్తున్నాం, ఈ సీన్ టక్గా పెట్టేవాడు, ఎక్కడ ఇబ్బంది లేదు. చాలా ఫ్లెక్సిబుల్ కెమెరామెన్. మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ అని సాయి కార్తిక్ దగ్గర కీబోర్డ్ ప్లేయర్, చాలా సినిమాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. తర్వాత తమన్ గారి దగ్గర కూడా చేశాడు. మన సినిమాకు RR చేసి ప్లస్ సాంగ్స్ 2 songs ఇచ్చాడు. సూపర్ నైస్. సో బ్రదర్ ఇప్పుడు బేసికల్గా ఫస్ట్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇట్లాంటి సినిమాలకి మ్యూజిక్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇట్లా సందీప్ చేస్తున్నాడు అన్నప్పుడు ఎట్లా నమ్మారు, ఏం చూసి నమ్మారు దాన్ని? ఈ విషయంలో నేను చెప్పాలి, ప్రతి టెక్నీషియన్ నేను చూస్ చేసుకున్నది. ఆయన ఫస్ట్ కథ నమ్మాడు, తర్వాత నన్ను నమ్మాడు. ఇది వాస్తవం. ఏమండి మిమ్మల్ని నమ్మారు, నమ్మాలని మీకు ఎందుకంటే ఫస్ట్ నుంచే జర్నీలో ఉన్నప్పుడు ఆయన గురించి తెలుసు బ్రో యాక్చువల్లీ. సో నేను ఒకటే చెప్పాను, మనం ఇంతకుముందు చేసిన సినిమాలో చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయొద్దు. మనం జర్నీ అనేది చాలా స్మూత్గా ఉండాలి, మంచి ఆర్టిస్టులు ఉండాలి, మంచి సినిమా తీద్దాం. సో అది టెక్నికల్గా కావచ్చు, యాక్టర్స్ పరంగా కావచ్చు, పోస్ట్ ప్రొడక్షన్ పరంగా కూడా. అందుకనే ఆయన ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు, ఇక్కడ చేద్దాం మనం ది బెస్ట్ ఏంటి. అందుకనే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మనం పోస్ట్ ప్రొడక్షన్ కూడా రామానాయుడులో మొత్తం చేయడం అనేది జరిగింది. సో ఆ విధంగా ఏంటంటే ఆయన ఓకే నాకు ఫస్ట్లోనే అనిపించింది. అంటే ఆయన లాస్ట్ వరకు నాకు సినిమా కూడా చూపించలేదు. ఫస్ట్ కాపీ వచ్చే వరకు నేను సినిమా చూడలేదు. ఓకే. సో అంటే అంత బిలీవ్ చేశారు, కథను బిలీవ్ చేసినట్టుగా డైరెక్టర్ కూడా అంత బిలీవ్ చేశారంటే మీరు ఎంత క్లారిటీగా చేసి ఉండకపోతే ఫస్ట్ కాపీ వరకు చూడకుండా పర్లేదులే అని ఒక ప్రొడ్యూసర్ నమ్మాడంటే ఆయన ఎంత బాగా చేసి ఉండొచ్చు, మీరు ఆయన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు. అడిగేవాళ్ళు అనమాట ఫ్రెండ్స్, ఏంట్రా ఎలా వస్తుంది ఏంటి సినిమా, చాలా మంది హెల్ప్ చేశారని చెప్పాడు. అంటే బాగానే వస్తుంది, చూస్తున్నాను బాగానే వస్తుంది, చూస్తున్నాను చెప్పాను కానీ ఎప్పుడు చూడలేదు. బేసిక్గా మామూలు ఫిలిం ప్రొడక్షన్ అంటే ఈజీ అనుకుంటారు, కానీ ఇప్పుడు మన ఎక్కడో బిజినెస్ బయట చేస్తున్నప్పుడు రూపాయి పెట్టామంటే ప్రోడక్ట్ కనపడుతుంది కళ్ళ ముందు, కనపడదు. రోజు డబ్బులు పంచుతూ ఉంటారు. సో ఈ నీట్ అంటే చాలా ధైర్యం ఉండాలి సినిమా తీయాలంటే. సో అందుకే కష్టమైన బిజినెస్ ఇది యాక్చువల్గా. డబ్బులు ఉన్నాయి కదా అని సినిమా తీసేస్తాం అనేది చాలా రాంగ్. కంటెంట్ దగ్గర నుంచి, స్క్రిప్ట్ తీసుకున్న దగ్గర నుంచి, టీమ్ని సెట్ చేసుకోవడం మేజర్
సో ఆ రకంగా బాగా కుదిరింది. ఫ్రాంక్ గా చెప్పాలంటే మూవీ స్టార్ట్ చేసినప్పుడు వి డింట్ హ్యాడ్ మనీ. అసలు చేతిలో డబ్బులు లేవు ఎవరి దగ్గర, నా దగ్గర లేవు, ఆయన దగ్గర లేవు, ఎవరి దగ్గర లేవు. ఎలా తీసుకెళ్ళాలి ముందుగా అన్నప్పుడు ఒక సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ మీ కూర్చొని ఇది పరిస్థితి, ఇంతకుముందు చేసావు కదా మరి ఏంటి మళ్ళీ అంటే ప్యాకింగ్ మళ్ళీ చేయాలి, మంచి కథ ఉంది అన్నప్పుడు చాలా మంది ముందుకు వచ్చారు. సో చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకొని అలాగే వాళ్ళందరూ మెల్లగా చేసి మంచి పనికి మంచి అంతే 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 అంతే. సో నేను యాక్చువల్గా రంజిత్ గారి గురించి చెప్పాలి అంటే ఒక 10 years పరిచయం ఉన్నాను. అంటే ఎప్పుడో లాంగ్ బ్యాక్ తను ఒక షార్ట్ మూవీ చేసినప్పుడు కూడా రెగ్యులర్గా చేసేదానికి కాకుండా కొత్తగా చేయాలి అనేది నేను అప్పుడే అందులో గ్రహించాను. డెఫినెట్లీ కొత్తది ఇవ్వాలనే కసి అయితే ఉంది తనకి. ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని లైక్ కావాలంటే సొంతంగా ఏదో చేసుకోవచ్చు కదా, మొత్తం తన చుట్టూ రాయించుకొని అలా ఉంటుంది ఈ సినిమా. కంప్లీట్లీ కంటెంట్ డ్రివెన్ స్క్రిప్ట్, రకరకాల అన్ని క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఉంటుంది. బేసిక్గా కథను నమ్మి చేయడం అనేది ఇప్పుడు చూస్తుంది కూడా సినిమాలు అయ్యే చూస్తున్నారు జనంగా. కంటెంట్ ఉంటే ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఏంటి అని ఏం లేదు. బెస్ట్ ఫేజ్లో ఉంది యాక్చువల్గా ఇండస్ట్రీ. ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది కాకపోతే ఓటీటీ ఒకటి ఓపెన్ అయింది ప్లాట్ఫామ్స్. సో మన దగ్గర విషయం ఉంటే ఇప్పుడు 2000 ప్రాబ్లీ 99-2000 వచ్చినప్పుడు ఏమున్నాయి ప్లాట్ఫామ్స్ ఏం లేవు. ఐ స్టార్టెడ్ నువ్వు వచ్చినప్పుడు కానీ ఏమున్నాయి ఏం లేవు అసలు. సో ఇది రైట్ ఫేజ్ యాక్చువల్గా ఇప్పుడు వచ్చే యాక్టర్స్కి కానీ కంటెంట్ కానీ ఉంటే మటుకు హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్. కరోనా వల్ల నష్టం చాలా జరిగింది కానీ పాజిటివిటీ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు కరోనా తర్వాత ఓటీటీ వచ్చిందని నా ఫీలింగ్. అంతే కదా, ఓటీటీలో అంటే ఒక 5 ఏళ్ళ తర్వాత రావాల్సింది ముందే వచ్చింది, 6 నెలల తర్వాత. సో ఇప్పుడు ఇలాంటి చిన్న ప్రాజెక్టులు కొత్త సినిమాలు థియేటర్ లేకపోతే ఓటీటీ లేకపోతే ఇంకోటి, ఈ ప్లాట్ఫామ్స్ ఓపెన్ అయిపోయి ఆప్షన్స్ ఓపెన్ అయిపోయినాయి. ఇంతకుముందు థియేటర్స్ కోసం వెయిట్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు లేదు. ఆడియన్స్ తీసుకో కావాలంటే మంచి కంటెంట్ ఇచ్చి అప్లై చేసుకుంటే రకరకాల ఒక దగ్గర 10-15 అయిపోతాయి ఇంకా ఫ్యూచర్లో. ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ లోకల్ యాప్స్ కానీ ఏమన్నా కానీ 15-20 తయారవుతాయి. సో ఆప్షన్స్ ఓపెన్ ఉంటాయి కదా, నువ్వు ఏం చేసుకోవాలనుకున్నా. సో బ్రో అంటే పోస్టర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, ఇంట్రెస్ట్గా ఉంది, డిజైన్ అన్ని చాలా బాగుంది. హీరోయిన్ గురించి చెప్పండి, తన పేరు ఏంటి? తన పేరు షెరీ అగర్వాల్. యాక్చువల్గా బాంబే ఆమె. నాకు 2-3 వేల ప్రొఫైల్స్ వచ్చాయండి. దాంట్లో ఒక 5 చూస్ చేసుకొని నేను బాంబే వెళ్ళి అక్కడ పిలిపించిన తర్వాత చూసి ఆడిషన్స్ అవి చూసిన తర్వాత ఒక ఫ్యామిలీ అమ్మాయిలాగా ఉండాలి, అయితే హోమ్లీగా ఉంటేది బెటర్ కదా, మనకు అలాగే ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయిని చూస్ చేసుకున్నాం. ఎలా ఉంటుంది తన క్యారెక్టర్? ఎలా ఉంటుంది? ఫ్యామిలీ వైఫ్ క్యారెక్టర్. ఆమె సజెస్ట్ చేస్తుంది అనమాట. స్టోరీ రాసిన తర్వాత భరణి గారు రిజెక్ట్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి చాలా నర్వస్ ఫీల్ అవుతుంటే మనం ఎక్కడికైనా కొత్త ప్లేస్కి వెళ్తే కొత్త థాట్స్ రావచ్చు కదా, మనం వెళ్దాము అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతున్నాం. అలా ట్రావెల్ అయిన తర్వాత అక్కడ అజయ్ గారు సో బ్రదర్ ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ గురించి మాట్లాడాము. 2 క్యూట్ బేబీస్ గురించి మాట్లాడుకోవాలా? వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ పేర్లు ఏంటి? లక్కీ అండ్ దీవెన వాళ్ళు వచ్చేసి ఈయన వైఫ్ అండ్ పిల్లలు, ఈయన పిల్లల క్యారెక్టర్ అనమాట. సో వాళ్ళది కూడా సినిమాలో ఇంపార్టెంట్ ఇది ఉంటుంది అనమాట. తను రీసెంట్గా రెడ్లో రామ్ క్యారెక్టర్ చేశాడు, లక్కీ అని అబ్బాయి డ్యూయల్ రోల్ చేశాడు. దీవెన మీకు తెలుసు మీ జబర్దస్త్, వాళ్ళ క్యారెక్టర్ కూడా 100% అంటే కథలో ఇన్వాల్వ్మెంట్ సీన్స్ ఉంటాయి వాళ్ళకు, ఏదో పెట్టాము ఉన్నాం అలా కాకుండా హీరో అన్ని క్యారెక్టర్లకు ఇంపార్టెన్స్ ఉంటుంది. సో లక్కీ దీవెనకు కూడా ఆల్ ది బెస్ట్. సో ఆడియన్స్ April 28th ఏం జరిగింది అనే సినిమా వీజీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రంజిత్ గారు హీరోగా, అజిత్ అన్న, రాజు అన్న, భరణి గారు, మీకు ఇష్టమైన నటులు ఇంకా చాలా మంది ఉన్నారు. బ్యాంకాక్ లో డైరెక్టర్ గారికి హీరోగా గొడవ జరిగిందంట. ఏందా గొడవ, ఎందుకు జరిగింది? బేసిక్గా సాంగ్ చేశాను బ్యాంకాక్లో. సో నేను డాన్స్లో చాలా వీక్. నేను యాక్చువల్లీ నా వీక్ డిపార్ట్మెంట్ అంటే అదే. సో ఆ సాంగ్కి యాక్చువల్లీ స్టెప్స్ ఉంటాయి, ఏం ఉండవు సార్, వచ్చేయండి మీరు డాన్సర్స్ని తీసి, 2 డాన్సర్స్ ఉంటారు అంటే వెనకాల 4 ఉన్నారు, 2 అమ్మాయిలు పెట్టాను డాన్సర్స్ని, వాళ్ళే చేస్తారు, మీకు జస్ట్ బాడీ లాంగ్వేజ్ మీరు జస్ట్ నడుస్తూ ఉండండి చాలు. ఓ హ్యాపీ అయితే ఇంకేంటి పని అని వెళ్ళిపోయిన తర్వాత భాను మాస్టర్ వచ్చి ఫస్ట్ డే అలా వెళ్ళాను. నేను 3 days చేశాను, 2.5 days చేశాను షూట్. వెళ్ళంగానే హీరో గారు వచ్చారు సైడ్కి తీసుకెళ్ళి డాన్సర్స్ని ఈ స్టెప్ నేర్పించేసి వచ్చాను. ఏం మాస్టర్ ఏం మాట్లాడుతున్నారు, నాకేమో ఒకటి చెప్పి తీసుకొచ్చారు, నేనేమో బ్యాంకాక్ లో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా, నేను బ్యాంకాక్ చెప్పేసి ఇంటికి వచ్చేసామండి, అక్కడి నుంచి రాలేను కూడా. అంటే మరి ఏంటి సార్, మరి మీరు సాంగ్ మొత్తం నడుస్తూనే ఉంటారా మీరు అంటే, వాళ్ళే చేయాలా, మీరు ఏం చేయాలా, మీరు ఏం చేస్తారో చేయండి, మీరు ఎలా చేస్తారో చేయండి అని కష్టపెట్టి అంటే ఆయన ఫేస్ చూసాను అనమాట. ఫస్ట్ డే ఫుల్ నర్వస్, ఏంట్రా బాబు సినిమా మొత్తం ఎంత కష్టపడ్డాం, లాస్ట్ ఇది దొబ్బేట డాన్స్ రాకపోతే డాన్స్ చేయడం అంటే ఎలా ఉంటుంది అసలు, అది వేరే లెవెల్. అది టెన్షన్ కాదు, జ్వరాలు వచ్చేస్తాయి. ఇది కూడా సీన్ అయితే మనకి ఎడిటింగ్ లో మనం కొంచెం మర్చిపోయి స్టార్ట్ చేసిన ఎడిటింగ్ లో కట్ చేసిన, అక్కడేంటి
5, 6, 7, 8 అనగానే అది స్టార్ట్ చేయాలి. నేనేమో ముందు స్టార్ట్ చేస్తాను, డాన్సర్స్ ముందు స్టార్ట్ చేస్తారు, సింక్ వచ్చేది కాదు. అస్సలు ఎంత కష్టపెట్టారంటే ఈవినింగ్ చూసుకున్నాను, ప్రతిరోజు ఈవినింగ్ ఎన్ని తిట్లు తిట్టేవాళ్ళు. పాటలో మీరు చేశారు, ఈవినింగ్ రూమ్కి వచ్చాక ఆయనతో చేయించారు. అసలు కానీ ఫస్ట్ డే కొద్దిగా ఇబ్బంది పెట్ట వాస్తవమే, ఇబ్బంది పడ్డారు. సెకండ్ డే థర్డ్ డే ఇది పుంజుకున్నారు. ఎవరి కోసం అంటే అవన్నీ కనిపిస్తుంటాయి. పుంజుకోకపోతే సో అంటే బేసికల్ గా బట్ చిన్న రిహార్సల్ అయ్యి పెట్టించలేదు, మీకు చెప్పలేదు. అసలు డాన్స్ ఉంటుందని తీసుకెళ్ళిపోయారు అంతే. డాన్స్ ఉంటుంది అంటే ముందు కొంచెం ఏదో ఇంత మా రంజిత్ గారిని మీరు ఎలా చేయాలనిపించింది మీకు? డ్యాన్స్ ఉండదంటే బీట్స్ ఉన్నాయి, ఉంది డాన్సర్స్ ఉన్నారు, డాన్స్ ఉన్నాయంటే డాన్స్ ఉండకూడదు అని చెప్పి తను అన్నాడు. సరే ఉండదురా వచ్చేసి అని చెప్పాము. తను అన్నారు నిజంగా చెప్తున్నా, బ్యాంకాక్ వాటి బతికిపోతున్నావు, హైదరాబాద్ అయితే చెప్పకుండా వెళ్ళిపోయావు నేను. అంటే బేసికల్ డైరెక్టర్ టెక్నిక్ అనేది అంటే ఇప్పుడు డాన్స్ ఉందంటే మీరు ప్రాక్టీస్ చేయాలంటే వద్దులేండి అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మూడ్ లో ఆ సాంగ్ బీట్ లో తెలియకుండా డాన్స్ వచ్చేస్తుంది, జరిగిపోద్ది. ఆ ప్లానే వర్కౌట్ చేశారు కాబట్టి బ్యాంకాక్ కూడా క్లియర్. ఆ ఒక్క ఇంటర్వ్యూల్ ఎపిసోడ్ కోసం వేరే చోటుకి వెళ్ళి ఎక్కడ ఒక మ్యూజిక్ సపరేట్ మ్యూజిక్ ఏదో చేయించి ఖర్చు పెంచాడు అన్నట్టుగా ఏదో జరిగింది. ఏంటి చేతిలో డబ్బులు లేవు, ఏదో వస్తున్నాయి కొంచెం కొంచెం, ఫ్రెండ్స్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నా. సరే ఈ సింగ్కి ఇక్కడికి వెళ్తే బాగుంటుంది కదా, నాకు అసలు చెప్పని కూడా చెప్పలేదు ఆయన. సరే ఒక రోజు వెళ్ళిపోయి దానికి ఎక్కడో చెప్పండి. ఈ థ్రిల్లర్ జానర్స్కి ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్ పర్టికులర్గా. సో మన దగ్గర కీబోర్డ్ ప్లేయర్ వాళ్ళు చేస్తారు కానీ అంత సాటిస్ఫై అనిపించలేదు నాకు. ఫ్రెష్గా ఉండాలి సౌండ్ అనుకున్నది మాత్రం వాస్తవమే. సో తనతో చెప్తే వద్దులేండి సరిపెట్టండి అది ఇది అంటే నాకే కొద్దిగా సాటిస్ఫాక్షన్ లేక ఆయన కూడా చెప్పకుండా మ్యూజిక్ డైరెక్టర్ నేను బాంబే వెళ్ళిపోయి అక్కడ చేసుకున్నాం. కంప్లీట్ ఆర్ఆర్ అనేది అక్కడ ఫిక్స్ చేసాం. ఎంతో 4-5 days స్విచ్ ఆఫ్ చేసే కావాలని. తర్వాత టెన్షన్ ఈయన టెన్షన్ ఉంటుంది కదా పాపం ఎక్కడికి వెళ్ళాడని. తర్వాత చేసి స్విచ్ ఆఫ్ పెట్టిన దానికంటే టెన్షన్ కంటే ఎంత అవుతుందనే టెన్షన్. తర్వాత ఇలా లేదండి అంటే సరే తర్వాత చెప్పా ఆయనకు నీట్గా వచ్చిన తర్వాత ఇది ఇక్కడ చేసుంటే ఇలా ఉండేది, అక్కడ చేసాం కాబట్టి ఇలా ఉంది సోన్స్ అంటే తను కూడా పాపం. సో ఆ వర్క్ మీరు సాటిస్ఫై సో పర్లేదు మొత్తానికి చిన్న ఇష్యూలు అయినా ఎనీథింగ్ ఫర్ ఫిలిం ఓకే. ఓకే సో సూపర్. సో ఫైనల్గా డెఫినెట్లీ చాలా మంచి ప్రాజెక్ట్ అవుతుంది అని నేను గాఢంగా నమ్ముతున్నాను. సో ప్లీజ్ ఆడియన్స్, ఒక కొత్త టీం పనిచేసింది, అందరూ టెక్నీషియన్స్గా ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ వీళ్ళని బ్లెస్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా డెఫినెట్లీ మీరు చూడండి, చూసిన తర్వాత మీరే ఎంకరేజ్ చేస్తారని నేను బాగా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. April 28 ఏం జరిగింది అనే సినిమా చూడండి, ఈ టీంని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా ఆడియన్స్కి మీరు ముగ్గురు ఏం చెప్తున్నారు, ఏమి ఇస్తున్నారు? April 28 ఏం జరిగింది, డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వదు, థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఇది థియేటర్ ఫిలిం. దయచేసి మా సైడ్ నుంచి అయితే మేము డెఫినెట్గా ప్రామిస్ చేస్తున్నాం, మీరు బాగా ఎక్సైట్ అవుతారు, బాగా థ్రిల్ అవుతారు సినిమా చూసి. బయటకు వచ్చి మీకు డెఫినెట్గా ఇంకో 10 మందికి ఈ సినిమా గురించి చెప్తాను, గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. పిలవంగానే వచ్చిన వేణు అజయ్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటేనే మేము ఎప్పుడైనా ఏజ్లో కాదు, ఏజ్లో ఎక్స్పీరియన్స్ పరంగా ఒక మంచి సినిమా తీసాము. సో అందరూ ఆదరించాలి. మా సినిమానే కాదు, చాలా సినిమాలు ఇలా వస్తూ ఉంటాయి. కరోనా వల్ల సినీ పరిశ్రమ ఎంత ఎఫెక్ట్ అయిందో అందరికీ తెలుసు. సో వచ్చే ప్రతి సినిమాని ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. అన్ని సినిమాలు బాగుండాలి, అందరూ బాగుండాలి, సినీ పరిశ్రమ బాగుండాలి. సూపర్ సూపర్ బ్రదర్. పిలవగానే వచ్చిన వేణు గారికి అండ్ అజయ్ గారికి చాలా థ్యాంక్స్. నా వల్ల కావట్లేదు అంటే రొటీన్గా చెప్పాలి కదండి. చాలా థ్యాంక్స్ అండి. మా సినిమాను సపోర్ట్ చేయడానికి వచ్చిన మీకు చాలా థ్యాంక్స్. సినిమాలో నిజంగా అండి విషయం ఉంటుంది. మీరు రెగ్యులర్ సినిమాలా కాకుండా మీరు రండి, సినిమాకి రండి. నిజంగా చెప్తున్నా, థ్రిల్లర్ అంటే థ్రిల్లరే అండి, కంపల్సరీ థ్రిల్లరే. 100% మీరు సాటిస్ఫై అవుతారు. మీరు పెట్టిన అమౌంట్ మాత్రం 100% సాటిస్ఫై అవుతారు. సినిమాకి వెళ్ళి చూడండి, థియేటర్కి వెళ్ళి చూడండి. ఎందుకు ఇందాక సౌండ్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు మేము అట్మాస్ చేయించాం యాక్చువల్గా. ఎందుకంటే కింద ఒక ఫ్యామిలీ, పైన ఒక ఫ్యామిలీ, ఒకటి కాన్సెప్ట్ ఉంటుంది సినిమాలో. అట్మాస్ చేస్తే పైన సౌండ్స్ అంతా చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. సౌండ్తో థ్రిల్ చేసాం ఫస్ట్. ఈ థ్రిల్లర్ విజువల్గా చూడడానికి, కంటికి, వినడానికి, చెవుకి చాలా ఇంపుగా ఉంటుంది. నిజంగా మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయండి. మా సినిమాను మీరందరూ ఆదరించి సినిమాను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ.